దేవుని ఎరిగి దేవునిని పూజించలేదంట. దేవుని యొక్క ఔన్నత్యాన్ని లేక మహిమను తెలుసుకుని కూడా వాళ్ళు దేవునికి చెందాల్సినటువంటి మహిమను ఇవ్వలేదంట. వాళ్ళని ఏమన్నా తెలుసా? అందుకని దేవుడు వాళ్ళని ఏం చేసి తుచ్చమైన క్రియలు, ఏం చెప్పండి, తుచ్చమైన క్రియలు చేయడానికి వదిలేశాడంట. సో కాబట్టి దేవుని దృష్టికి నీచులెవరో తెలుసు, నీచ బుద్ధి ఎక్కడుందో తెలుసు, అపవిత్రమైనది ఏదో తెలుసు, చెడేంటో దేవుని దృష్టికి తెలుసు. ఎందుకంటే చూచుచున్న దేవుడు నిన్ను నన్ను కన్నులారా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఒక రోజున నిన్ను లెక్కడుగుతాడు. ఈ జీవితం ఇచ్చిన దేవుడు, ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవుడు మనందరిని ఒక రోజున ఏమంటాడు తెలుసా? నీవు నీచ పనులు చేయడానికి కాదురా నిన్ను పిలిచింది, నీవు నీతికి సాధనాలుగా ఉండడానికి కదా అని దేవుడు లెక్క అడుగుతాడు. అందుకనే ఈ ఉదయం సంగమా, దేవుని దృష్టిలో మనం నీచులుగా ఉన్నామా ఒకసారి పరిశీలించుకోవాలి. నీచత్వం అంటే ఏంటంటే తుచ్చ జీవితం, ఏంటంటే బుద్ధి లేని జీవితం, ఏంటంటే దుర్మార్గమైన జీవితం, ఏంటంటే సత్యమును తెలిసి కూడా నిజము కూడా నిజం తెలుసుకుని కూడా నియమము తెలిసి కూడా మన జీవితాల్లో ఒకవేళ దానికి మనము లోబడకపోతే, దానికి మనం చోటు ఇవ్వకపోతే మనందరము కూడా అటువంటి మనస్తత్వంలోనే ఉంటాం. అందుకనే దేవుడు అటువంటి వారిని కూడా చూస్తున్నాడు. సమాజ మందిరంలో చాలామంది ఆ రోజు వచ్చేవాళ్ళు. అందులో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదియన్లు అనేవాళ్ళు ఎక్కువగా సమాజ మందిరంలో పెత్తనం చెలాయించేవాళ్ళు. అయితే యేసు ప్రభు వారందరినీ చూచి ఏమన్నా తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకన్నారు? వీళ్ళకి నియమం తెలుసు, మోసే ధర్మశాస్త్రం తెలుసు, వీళ్ళకి చాలా ఆజ్ఞలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఏ సమరయుడు కానీ, ఏ సమరయుడు ఏంటి తెలుసా? అంటరానోడండి. ఆ రోజులో నీచుడు ఎవరంటే సమరయుడే. ఎవరు చెప్పండి? వాడికి ఏం తెలియదు, వాడికి ఏమీ తెలియదు. పాపం చేసేవాడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏదో చేయాలని ప్రయత్నం చేసేవాడు. కానీ వీళ్ళకి తెలుసు పరిసయ్యుల శాస్త్రులకి. యేసు ప్రభు వారు కళ్ళు ఇద్దరి మీద పడ్డాయి ఆ రోజున. ఒకటి సమరయుడి మీద, ఒకళ్ళ మీద పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదేల మీద. తెలుసా ఎవరిని గురించి యేసు ప్రభు వారు చూసి సున్నం కొట్టిన సమాధానం ఎవరి గురించి అన్నారు చెప్పండి? సమరయుల మీద, వీళ్ళ మీద. ఒక మాటలో చెప్పాలండి, భక్తులు వీళ్ళందరూ. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సమరయులు. మరి వీళ్ళెవరు? భక్తిహీనులు వీళ్ళు. ఈ భక్తిహీనును చూసి సున్నము కొట్టిన సమాధి ఆయన అనలేదు చూసి. కానీ వీళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? సున్నము కొట్టిన. ఎందుకన్నాడు? ఆయనకి తెలుసు నీచులెవరో, భక్తులెవరో, భక్తిహీనులెవరో. కాబట్టి దయచేసి ఈరోజు నీచమైనటువంటి స్థితిలో మనం ఉండి దేవునికి కనబడకూడదు. ఒకప్పుడు అలాగే ఉన్నాం మన అందరం, తెలియక అందరం దారి తప్పిపోయాం. అయితే దేవుని మహాకృప ఏంటంటే నీ మీద, నా మీద ఆయన జాలిపడి, ఇది మార్గం, ఇది నువ్వు వెళ్ళాల్సిన మార్గం, నువ్వు నడవాల్సిన మార్గం, నేను నిన్ను నడిపిస్తా, నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు రక్షణ ఇస్తానని తన ప్రేమను కుమ్మరించి మనల్ని ఉన్నతమైన తన ప్రేమలోనికి తీసుకొచ్చారు, వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం మరలా నీచులుగా కనపడకూడదు ఆయన దృష్టికి. నిన్ను చూసిన ప్రతిసారి ఆయన నవ్వాలి. ఆమేనండి. నన్ను చూసిన ప్రతిసారి బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నా కోసం నీ ఆరోగ్యాన్ని, నా కోసం నీ యొక్క ఆర్థిక పరిస్థితులను, నా కోసం నువ్వు ఎంతో నష్టపోతున్నావు. నన్ను చూసిన ప్రతిసారి నా ప్రభు నువ్వు నీచుడు కాదు, నా దృష్టిలో నువ్వు నీతిమంతుడు అన్నట్లుగా నేను బ్రతకాలి, మీరు కూడా బ్రతకాలి. ఎందుకు తెలుసా? అసలు క్రైస్తవ జీవితం అనేది ఆయన ఎదుట నిలబడినప్పుడు సరిగ్గా అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము నిలబడవలని అంటాడు. అంటే క్రైస్తవ జీవితం భూమి మీద ఉన్నంత కాలం నీకు దీని విలువ తెలియదు, కానీ పరలోకి వెళ్ళిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. ఎందుకు తెలుసా? చెడ్డవైనను మంచివైనను నీ దేహముతో జరిగించిన ప్రతి దానికి దేవుని ఎదుట వివరంగా వివరణించుకోవాలి. ఏం చెప్పండి? వివరణించుకోవాలి. అందుకనే దేవుని దృష్టిలో నీచులెవరో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి అమ్మా, నీచులెవరో తెలుసు. రెండవది మనం చూసినట్లయితే
2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయములో ఒక మంచి మాట రాయబడి ఉంది. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. 2వ సమూయేలు గ్రంథం చూడండి అమ్మా, 23వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. త్వరగా చదవండి. నా సంతతి వారు, అమ్మా జాగ్రత్తగా వినండి, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఆయన నాతో నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణ కాలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. చూసారా, 2వ మాట, దేవుని దృష్టికి నీచులెవరో స్పష్టంగా కనబడుతున్నారంట. ఫస్ట్ మాట, ఓకేనా? నీచులెవరో స్పష్టంగా కనబడుతున్నారు. 2వది, ఆయన దృష్టికి అనుకూలులు అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో రాయబడింది రైచస్. ఏం చెప్పండి? రైచస్ అంటే నీతిమంతులు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? దావీదు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీ దృష్టికి, నీ కను దృష్టికి నా సంతానం అనుకూలులే కదా అంటున్నాడు. అంటే దావీదు ఆ తరములో తను, తన కుటుంబం నీతిని అనుసరించటానికి వాళ్ళు నడుము కట్టుకున్నారు. నీతిని నమ్ముకోవడానికి వాళ్ళు నడుము కట్టుకున్నారు. ఈ రోజున చాలామందికి నీతితో పని లేదు, నీతితో అసలు పని లేదు. అసలు నీతిగా నడిచేవాడికి రోజులు ఎక్కడ ఉన్నాయి? నీతిగా నడిచే వాళ్ళకి నేను ఒక 2 రోజుల క్రితం విన్నాను, అందరూ బాగుండాలి, అందరూ నా వాళ్ళే, అందరికీ నా వంతు ఏదో ఒక సహాయం చేయాలి అనుకున్న వాళ్ళంట టిష్యూ పేపర్ కంటే ఎక్కువగా వాడబడుతున్నారంట. ఏం చెప్పండి? టిష్యూ పేపర్ తెలుసు కదా, అంటే టిష్యూ పేపర్ కంటే ఎక్కువగా వాడబడేదంటే సన్ని నావాడు, రాకేషా రాజేష్ నీ పేరు, నా పేరు పెట్టుకున్నవాడు రాలేదా? సరే, రాకేష్ నావాడు, నీకు ఈవెన అనుకున్న వాళ్ళంట ఎక్కువగా టిష్యూ పేపర్ కంటే ఎక్కువగా వాడబడి త్రోసివేయబడుతున్నారంట. నిజమే, అది అమాయకులు అయిపోతున్నారు నీతిమంతులు. నీతి తప్పిన వాళ్ళు ఏమో చెప్పండి జ్ఞానవంతులు అయిపోతున్నారు. అలా కాదు, ఒక రోజున దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరో ఆయనకి స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేత నడిపిస్తాడు. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నీ దృష్టికి నా సంతానం, చదువునాన మరోసారి చదవండి, మంచి మాట అది, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. అది నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉంటావో, అసలు మీకు నీతిమంతుడు అనే పదంకి అర్థం తెలుసా అమ్మా? నీతిమంతుడు అంటే అర్థం తెలుసా? నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడ్డాం. రైట్ స్టాండ్ విత్ గాడ్. ఇంగ్లీష్లో రైచస్ అని మీరు కొట్టండి, బైబిల్ డిక్షనరీలో ఉంటుంది. రైట్ స్టాండ్ అంటే దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడే నిలబడ్డాం. దేవుడు ఎక్కడ నిలబడితే, ఏ స్టాండ్ తీసుకుంటాడో దేవుడు ఆ స్టాండ్లో ఉండాలి. కొంతమంది చూడండి, ఆటో వాళ్ళు చాలా గొడవాడుకుంటారు అప్పుడప్పుడు. వేరే స్టాండ్ వచ్చి ఈ స్టాండ్లో ఆటో ఆపాడు అనుకో, ఏమొద్దు అక్కడ రభస. ఏ ఊరు నీది? తెరలం మండలం అండి. ఎక్కడ ఆపేవారు నువ్వు ఆటో తీసుకొచ్చి? పోస్పర్రేఖ మండలం. వీళ్ళందరూ యూనియన్ అన్నమాట. ఈ మండలం వాళ్ళందరికీ ఒక యూనియన్ ఉంటుంది. అంటే ఒక స్టాండోడు ఇంకొక స్టాండ్లో ఆటో ఆపడానికి వీల్లేదు. దించి వెళ్ళిపోవచ్చు, కానీ ప్యాసింజర్ల కోసం అక్కడ దాకా ఎందుకు? మొన్న నా వ్యాన్ తీసుకుని నేను విజయవాడ వెళ్ళి అవన్నీ స్పేర్ పార్ట్స్ అని వేసుకొచ్చినప్పుడు ఏదైనా పెట్రోల్కి వస్తుందని నేను రామరపాడు రింగు దగ్గర ఆపితే పొలోమని ఒక 10 మంది వచ్చేసారండి. వచ్చేసి రాజమండ్రి, ఏలూరు, వైజాగ్ అంటే నా పంట పండింది, నా నోములు పంట పండింది అనుకుంటున్నా నేను మనసులో. అంటే నా పెట్రోల్ డబ్బులు 2000 వచ్చేస్తాయి అనుకున్నా. నిజంగా తమ్ముడు అనుకుంటే మీరు నమ్ముడు. ఒకడు నా ముందు గ్లాస్కు అద్దం ఉంటాయి కదా, వైపర్స్ ఉంటాయి కదా, ఆటో వాడు అద్దాలు అవి వైపర్స్ లేపేసి బయటికి రా, ముందు బయటికి రా అంటున్నాడు. ఏంటి బాబాయ్ అంటే, మేము బతకొద్దా, నువ్వు అందరిని ఎత్తుకెళ్ళిపోతే మేము బతకొద్దా అంటున్నాడు. మరి ఏం చేయమంటావంటే, నలుగురిని ఎక్కించుకో. ఎంతమందిని? 10 మంది అంటే నాకు అట్లీస్ట్ ఒక 500 చొప్పు వేసుకుని ఎంతమంది ఎంత అవుతాయి? 1000 చొప్పు వేసుకుంటే వైజాగ్ అండి, వైజాగ్ వరకు 1000 రూపాయలు తెలుసా? మీరు ఎక్కడ తీసుకెళ్ళి 300, 200, 500 ఇచ్చి నాయన డీజిల్ కొంచెం అంటావు, కానీ కారు ఎక్కి దిగితే తెలుసా, ఆటో ఎక్కి దిగితే 40-50 రూపాయలు. అవునా కదా చెప్పండి?
మీరు ఏంటి అలా చూస్తున్నారా? ఇంకా ఇక అన్నయ్య యాన్ ఎక్కకూడదు, ఇదే కదా అనుకుంటున్నారు. నిజం చెప్తున్నా, నేను 10,000 వస్తే నేను అనుకుంటే నలుగురిని ఎక్కించారు. ఆ నలుగురు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఏ ఊరు అని అడిగితే రాజమండ్రి అన్నారు. వైజాగ్ కూడా కాదండి. చాలా బాధ. అంటే ఏంటంటే ఒక స్టాండోడు ఇంకొక స్టాండ్ దగ్గర ఆపకూడదు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నావు, వినండి అమ్మ నా మాటలు జాగ్రత్త. యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నావు, నీ స్టాండ్ ఏంటి? యేసు ప్రభు బైబిల్ని స్టాండ్గా తీసుకున్నాడు, ఇదే నీ స్టాండ్. ఏం చెప్పండి, మీకు అర్థమవుతుందా నా బోధ? ఈ స్టాండ్ కాకుండా ఇంకో పుస్తకం స్టాండ్ తీసుకుంటే అప్పుడు ఏమవుద్దో తెలుసా? నువ్వు ఆ యూనియన్కి చెందినోడు కాదు. ఇక్కడ నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే అనుకూలులు. దేవుని దృష్టికి నీతిమంతులు అనుకూలు ఎవరంటే వేర్ గాడ్ స్టాండ్స్ యూ హ్యావ్ టు స్టాండ్. ఆమేనండి. దేవుడు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడాలి. దేవుడు ఎక్కడ వద్దంటే అక్కడ అసలు ఉండకూడదు, అంతే. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం మీరు చదవండి. ఆ హాయి పట్టణంలో ఒక్క బంగారపు కమ్మైనా ఒక చిన్న వస్తువు కూడా తీసుకురావద్దు అంటాడు యెహోషువతో. ఎందుకంటే హాయి లేకపోతే ఎరుకో అని ఈ పట్టణాలు శపించబడ్డాయి. ఏం చెప్పండి? శపించబడ్డం అంటే ఏంటి తెలుసా అమ్మా? శాపం అంటే ఏంటి తెలుసా? శాపం అంటే ఏంటి అర్థం? శాపం అంటే ఏంటి? అరే ఈ ప్రశ్న కూడా మీరు జవాబు చెప్పకపోతే నేను ఇక ఎందుకురా ఈ బోధ. శాపం అండి, శాపం. దేవుడు లేని స్థలాలు, దేవుడు లేని సంపాదన, దేవుడు లేని రాజ్యాలు, దేవుని లేని బలాలు, దేవుని లేని ప్రతిదీ కూడా శాపమేనండి. దేవుడు ఉంటేనే ఆశీర్వాదం. ఇప్పుడు చెల్లి చెప్పినట్టు దేవుడు లేనిది ఏదైనా శాపమే. దేవుడు లేకుండా ఎన్ని డబ్బులు వచ్చినా శాపమే. దేవుడు లేకుండా ఎంత సంపాదించుకున్నా శాపమే. దేవుడు లేకుండా ఎంత అందమున్నా శాపమే. దేవుడు లేకుండా ఏది కలిగి ఉన్నా అది శాపం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను లేనిది, నేను ఉన్న చోటు, నాకు చోటు ఉన్న చోటు నువ్వు ఏం తెచ్చుకోమాక అన్నాడు, అంతే. యెహోషువ ఓకే సార్ అన్నాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు తెలుసా? ఆకాన్ ఏం చేశాడు? దేవుడికి అవసరం లేదేమో, నాకు అవసరం. గెహాజీ ఏం చేశాడు? దేవుడికి అవసరం లేదేమో, దైవజుడికి అవసరం లేదేమో. చెప్పు. అంటే దేవుడికి అవసరం లేని నీకు ఎలా అవసరం అవుతాయి అంటున్నా నేను. హల్లెలూయా. దేవుడికి ఉపయోగపడనివి నీకు ఎలా ఉపయోగపడతాయి అంటున్నా నేను. దేవునికి స్తోత్రం. దేవుడు లేనివి నీకు కలిగి ఉంటే, నేను కలిగి ఉంటే అవి ఎలా మనకు ప్రయోజనం అవుతాయి? అందుకని దయచేసి శాపం అంటే ఏంటంటే వేర్ దేర్ ఈజ్ నో గాడ్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇట్స్ అ కర్స్డ్ ల్యాండ్. అంటే అది శాపగ్రస్తమైన భూమి, శాపగ్రస్తమైన భూమి. ఇగో ఈయన నేను శాపగ్రస్తులను బోర్డు పెట్టుకుంటాడేంటి? సారీ వీడియో డైవర్టెడ్. ఇప్పుడు ఈయన నేను శాపగ్రస్తులని బోర్డు పెట్టుకుంటాడా? ఈమె శాపగ్రస్తురాలని బోర్డు పెట్టుకుంటుందా? పెట్టుకోడు. మరి వీళ్ళు శాపగ్రస్తులా లేక ధన్యులా ఎలా తెలుస్తుంది మనకి? ఎలా అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉంటాయే, ఎవరు బోర్డు పెట్టుకోకపోయినా ఈయన గారు తీసుకునే నిర్ణయాలు, ఈమె గారు తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూసారా, ప్రవర్తన, అది చెప్తుంది నువ్వు ఎవరో అని. హల్లెలూయా. అందుకనే దయచేసి మనందరం కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాయబడింది, చదవండి నాను ఒకసారి. చక్కని మాట రాయబడింది ఇర్మియా గ్రంథంలో ఇదే మాటల గురించి. ఇర్మియా 20:12 చదవండి ఒకసారి త్వరగా. ఇర్మియా 20వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 20:12. నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, హృదయమును నీవే, నా వ్యాజ్యము అది నీవే వారికి చేయు ప్రతిదండ నేను చూతును గాక అంటున్నాడు ఇర్మియా. తెలుసా? అయ్యా నేను నీ దృష్టిలో నీతిమంతుడినైతే నువ్వు నన్ను పరిశీలన చేస్తుంటే నా గొడవ నీకు అప్పగిస్తున్నా. ఒక్క విషయం జాగ్రత్త వినండి. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడు అయితే, దేవునికి స్తోత్రం, నీ